కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్ గా లేదా నీకు? వై వోంట్ యు అండర్స్టాండ్? ఎలా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. ఎక్కడితో వదిలే. మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఓ సంవత్సరం బాధపడతావు అంతేగా. తర్వాత అదే అలవాటు అయిపోద్ది. నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అది తెలియాలంటే ముందు విడిపోవాలి కదా. నెక్స్ట్ మంత్ నేను యూరప్ వెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ. నీకు దూరంగా నేను, నాకు దూరంగా నువ్వు. నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్. నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్. ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్? అదే నేను లేకపోతే నువ్వు బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడికి కలుద్దాం. జస్ట్ గివ్ ఇట్ ఎ థాట్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా. అలవాటైపోతుంది విడివిడిగా బతకడం. నేను వైశాలికి ఎంత దగ్గర తెలియటానికి 800 కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి తప్పించద్దు సార్. मुझे मारेगा. तुम्हारी जोक सुनकर इनको भी हंसी आ रही है. సార్ ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను
ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. Look at those pigeons. ఆగు సూర్య, నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. ఏ ఉండు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ ఐషు. Thanks for saving me.